అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారు రచించినటువంటి ఉన్నిక చిన్నమనేని స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ గౌరవనీయులు దత్తాత్రేయ గారు, ఒరిస్సా గవర్నర్ గౌరవనీయులు హరిబాబు గారు, గౌరవ రాష్ట్ర మంత్రులు శ్రీ శ్రీధరబాబు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు, కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోదరావు గారు, పెద్దలు శ్రీ రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా పశ్చిమ అధినేత శ్రీ శ్రీనివాసరావు గారు, ఇతర పెద్దలందరికీ విచ్చేసినటువంటి అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. మా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, మీ అందరం ప్రేమ ఆప్యాయతతోని అభిమానంతో పిలిచేటువంటి సాగర్జీ అని పిలుచుకునే మా సాగర్జీ రచించినటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం. అందుకే స్వామి వివేకానంద యొక్క ఆశయాలను ఆలోచనను పుణికిపుచ్చుకున్న వ్యక్తి కాబట్టే మా విద్యాసాగర్ నిత్య యువకునిలాగా ఇప్పుడు చూసిన 16 ఏళ్ళ యువకులాగా కనబడతామంటాడు అన్నట్టు. ఒక కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టినటువంటి ఒక స్వయం సేవకుడు, ఒక కాషాయవాది. ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తగా అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించి ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తతో పాటు యువమోర్చా, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ నక్సలైట్లు దాడి చేసినప్పుడు కూడా, చంపుతామని బెదిరించినప్పుడు కూడా, దాడులు చేసినప్పుడు కూడా, బతుకుతామా చస్తామా తెలియని పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా నమ్మిన సిద్ధాంతాన్ని విడవకుండా నిత్యం ఒక జాతీయవాదంతో పార్టీ ప్రతిష్ట కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారు. భారతీయ జనతా పార్టీ ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంటుకు 2 సార్లు ఎంపీగా ఉండి, నేను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి హోంశాఖ సహామంత్రుల బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి విద్యాసాగర్ గారు. ముఖ్యంగా చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. నేను భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణ నినాదాన్ని, ఈ తెలంగాణ వాదాన్ని తీసుకోవడానికి గొప్ప వ్యక్తి విద్యాసాగర్ గారు. తెలంగాణ ఉద్యమం ఒక ఓటు, భారతీయ జనతా పార్టీ మొదటనే ఒక ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ తీవ్రత ఇంకా స్టార్ట్ కాకముందే నాకు చాలా గుర్తు, 98లో అనుకుంటా, ఇక్కడ ఉన్న వైస్రాయ్ హోటల్ ముందు ఒక పెద్ద ఫ్లెక్స్ కట్టారు విద్యాసాగర్ గారు. తెలంగాణకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలుసా అని క్వశ్చన్ మార్క్తో పెడితే చాలామంది హేళనకు చూసారు. తెలంగాణ స్వాతంత్రం వచ్చేది, దేశానికి స్వాతంత్రం వచ్చేది, తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పి చాలా సందర్భాలు అనేక రకాల వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ. కాబట్టి ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చిందంటే 1948 17th సెప్టెంబర్ అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నామంటే నిజంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. ఇలా ఏ రాజకీయ పార్టీ చేయని సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి నిరంతరం పోరాటం చేస్తూ అనేక మంది కార్యకర్తలు లాఠీ దెబ్బలు, కాళ్ళు చేతులు విరిగినప్పుడు కూడా ఇక్కడ వెనుకడు వేయకుండా తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉద్యమం చేసిందో ఆ ఉద్యమానికి కర్త కర్మక్రియ శ్రేష్ఠ విద్యాసాగర్ గారు. అద్వానీ గారి యొక్క నేతృత్వంలో, వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి నాకు చాలా గుర్తు. ఒకసారి కరీంనగర్లో అద్వానీ గారి బహిరంగ సభ ఉండే, ఉదయం మార్నింగ్ 4 o'clock మేము గెస్ట్ హౌస్ చౌరస్తాలో ఉదయం 4 గంటలకు మేము 5 కార్యకర్తలు కలిసి ఆ సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం, బ్యానర్లు కడుతున్నాం. విద్యాసాగర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, అప్పుడే వస్తున్నారు కారులో ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి. మార్నింగ్ 4 o'clock అక్కడ కారు ఆపి ఏం చేస్తున్నా ఇంకా అని చెప్తారు, ఫ్లెక్సీలు బ్యానర్లు కడుతున్నాం సార్ అంటే ఇంకా పడుకోలేదా అన్నారు. లేదు సార్, ఇంకా 2 చౌరస్తాలు ఉన్నాయి సార్, ఆ 2 చౌరస్తాలు అలంకరణ చేసాక పడుకుంటాం సార్, పడుకునే టైం ఉండదు సార్ అంటే వారు ఆశ్చర్యపోయి, నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుందంటే సార్ మార్నింగ్ 7 అవుతుంది సార్ అని చెప్పాను. సరే 7 o'clock ఆ 2 సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్కి వచ్చి నాకు కలవాలని చెప్పన్నారు. ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గన్మెన్ పిలిచి ఒక ఫ్లాస్కు, ఒక టీ కప్, ఒక బ్యాగ్
నా చేతికిచ్చి నువ్వు యార్ అద్వానీ గారి వెంట నువ్వే ఉండాలి, నువ్వే వెంట ఉండాలి. అద్వానీ గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టము, గంటకు ఛాయ్ తాగుతారు, ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జహన్వారావు గారు ఇల్లు చూపడ్డట్టుగా వారి ఇంటి నుంచి ఛాయ్ తీసుకురావాలి, నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పేనాక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక 100 ఛాయలు ఇచ్చిన అద్వానీ గారికి. లాస్ట్కు చివరికి అద్వానీ గారు పోయేటప్పుడు కూడా బుక్లో రాసినని చెప్తున్నారు, విజయసారి రాసినని చెప్తున్నారు. ఆ అద్వానీ గారు పోయేటప్పుడు కూడా ఇవాళ మొత్తం నాకు ఈ మీటింగ్లు ఈ సమావేశం అంతా చూసినాక నాకు ఛాయ్ బాగా నచ్చిందని చెప్పి అన్నారట వాళ్ళు కూడా. కానీ అంత అదృష్ట అవకాశం కూడా మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు, అప్పుడు విద్యాసారావు గారు, మాకు రామకృష్ణ రెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. విద్యాసాగరరావు గారితో సమకాలికులు మన హరిబాబు గారు.